తెలుసుకోవాలి. ఇది తెలియక చేసే ప్రార్థన అన్ని వేళలా మనుష్యులు చేయకూడదు. అలాగా ఈ షట్పది చెయ్యాలి మనుష్య జన్మ ఎత్తినందుకు. అందుకే షట్పది నోటికి రావడం అత్యంత ప్రధానం జీవితంలో. షట్పది రాదు నాకు నోటికి అన్నారనుకోండి, మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోవడంలోనే ఎక్కడో పొరపాటు పడిపోయాడు అని గుర్తు. అంటే అసలు ఆ జన్మ ప్రయోజనం పోయినట్టే. నీకు ఎన్ని ప్రార్థనలు రానివ్వండి ఒకెత్తు, షట్పది రావడం ఒకెత్తు. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే శంకర భగవత్పాదులు అంత లోతైన భావములతో ఇచ్చారు ఆ ప్రార్థన. ఇప్పుడు చక్కెర బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రపు లోతు కనిపెట్టడానికి ప్రయత్నం చేసి సముద్రంలో తాను కలిసిపోయినట్టే మీరు ఈశ్వరుడి యొక్క ఒక ఆకృతిని పట్టుకుని ఈశ్వరుణ్ణి మీరు అసలు ఏమి అడగాలో అవి అడగడం మొదలు పెడితే మీరు కూడా చక్కెర బొమ్మ సముద్రంలో కలిసినట్టు మీరు కూడా క్రమక్రమంగా జ్ఞానావిర్భావము చేత నేను ఈశ్వరుడనే అన్న జ్ఞానమును పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారు. ఇప్పుడు అసలు మనుష్య జన్మకి కావలసినటువంటి మహత్తరమైన ప్రయోజనమేదో దాన్ని జగద్గురువులుగా శంకరులు సాధించి పెడుతున్నారు. ఇప్పుడు ఇది సాధించి పెట్టడానికి ప్రార్థన ఇవ్వడం అంత తేలికైన విషయమేం కాదు. మీరు చాలా వినుంటారు. ఏదో ఈ ప్రార్థన చేసినట్టయితే, ఈ స్తోత్రం చేసినట్టయితే ఏదో 3 మాటలు చదివితే ఈ ఫలితం వస్తుంది, 6 మాటలు చదివితే పిల్లలు పడతారు, 8 మాటలు చదివితే పోయిన వస్తువులు దొరుకుతాయి. ఇలా ఏదో ఉంటాయి, అందులోనే ఉంటాయి చివరి ఫలశ్రుతి చెప్తే. నేను అవి తప్పని కానీ అలా చేయకూడదని కానీ అనడానికి నాకు కాదు, ఎవ్వరికీ అధికారం లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? ఒక్కటే కారణం. గీతలో ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, 4 రకాలైన భక్తులు ఉన్నారు. వీళ్ళు నలుగురు నన్ను సేవిస్తూ ఉంటారు. ఎవరు? ఆర్తో, ఆర్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. జిజ్ఞాసు, జిజ్ఞాసులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అర్థార్థి, డబ్బు కావాలనుకున్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. జ్ఞానీచ, జ్ఞాని అయిన వాడు కూడా, అంటే ఈశ్వరుడికి జీవుడికి భేదం లేదని తెలుసుకున్నవాడు కూడా నన్నే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనే ఒప్పుకున్నాడు, అలా ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటాను అని ఆయన ఒప్పుకున్నాడు. మీరెవరు చేయొద్దనడానికి? నాకుందా అధికారం? నాకు కాదు, ఎవ్వరికీ లేదు. అలా చెప్పకూడదు కూడా, తప్పది. చెయ్యవచ్చు. 4 రకాలుగాను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆర్తో, ఆర్తి కలిగిన వారు ఉంటారు కొంతమంది. ఆర్తి అంటే అప్పటికేం లేదు వాడికి భక్తి, అప్పటి వరకు వాడు ఎన్నడూ ఈశ్వరుడి జోలికి వెళ్ళినవాడు కాడు. పైగా అదొక పెద్ద సర్టిఫికెట్ కింద చెప్తుంటారు కొంతమంది. నాకు భక్తి లేదని అంటాడు, బూడిది లేకపోతే నాకే. ఎవరికి భక్తి లేకపోతే వాడు ఇబ్బంది పడతాడు. భక్తి లేదని నువ్వు చెప్పుకోవడం ఎందుకు అంత గొప్పగా? అదేం చెప్పుకోవలసినంత గొప్ప లక్షణం ఏం కాదు, అలా చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన లక్షణం. అంటే ఆర్తో, ఆర్తుడు అంటే ఇత పూర్వం ఎన్నడూ ఈశ్వరుణ్ణి సేవించకుండా లేదా ఏదో కించిత్ భక్తితో సేవించిన, పెద్ద నమ్మకం లేకుండా ఉండి ఒక్కసారి ఏదైనా పెద్ద ప్రమాదము సంభవించినప్పుడు నువ్వు రాని పూర్తి నమ్మకంతో అప్పుడు పిలిచిన వాడెవరో ఆ సందర్భాన్ని బట్టి వాణ్ణి ఆర్తి కలిగిన వాడు అని పిలుస్తాడు. ద్రౌపది పిలిచింది అలా. ఆవిడకి అంతకుముందు భక్తి ఉంది, కానీ ఆవిడకి ఒకసారి ఆర్తి కలిగింది. సభలో పిలిచింది, వస్త్రాపహరణం జరిగితే. చాలా బాగా సరిపోయేవాడు గజేంద్రుడు. ఎప్పుడూ ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా మొసలి వచ్చి ఏనుగుని పట్టుకున్న తర్వాత రాత్రులు, దివసంబులు, సంధ్యలు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములన్నారు పోతన గారు. 1000 సంవత్సరములు యుద్ధం చేశాడు. అప్పుడు తెలుసుకున్నాడు. పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిజలంబై తనలావు వైరిబలముంచింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరి పోరంజాలరాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను ఈ మొసలితో యుద్ధం చేయలేనని తెలుసుకున్నాడు. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు కూడా. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుతుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. భార్యలు తప్ప ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆయనకేం తక్కువ మంది భార్యలు అనుకుంటున్నారా? 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది కదో భయం బిట్లో కదే ఈశ్వర అని చెప్పుకున్నాడు. 10 లక్షల కోట్ల మంది భార్యలైనకి. అంటే
అంటే పిల్లలును సైన్యము పరివారం ఎంత ఉంటారో మీరు ఆలోచించండి. ఈ 10 లక్షల కోట్ల మంది తోకలు వేస్తే మొసలు చచ్చిపోతుంది. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే గట్టెక్కారు. ఈయన ఒక్కడే యుద్ధం చేస్తున్నారు.